మీ లైఫ్లో సరస్వతి గారు శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమం కాబట్టి ఆవిడ ఎంతవరకు మీకు బహుమతి, ఏ రేంజ్ బహుమతి? ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్ గివెన్ బై ద గాడ్ Hmm. ఇన్ దిస్ లైఫ్ ఇస్ సరస్వతి అండి. ఓకే. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా, ఇది ఊరికే నోటి చివర ఐ లవ్ యూ అని చెప్పే పెదవుల చివర మాట కాదు, మనసు అంతరాంతరాల్లోంచి నేను పలుకుతున్న మాట. ఇది మాట్లాడేటప్పుడు నా గుండె నా కళ్ళు కూడా తడవుతాయి. Hmm. అంత ప్రేమ ఉంది, ప్రేమతోటి తడవుతాయి, అంత ప్రేమ ఉంది సరస్వతి మీద. ఎందుకంటే సుఖంలో అందరూ భాగస్వాములు అవుతారు, మన మంచి అందరూ చూస్తారు. 100 కొట్టినప్పుడు ప్రతివాడు చప్పట్టు కొడతాడు, 0 కొట్టినప్పుడు కూడా నువ్వు సూపర్ అని, నువ్వు నన్ను డిమోటివేట్ అవ్వనీయకుండా ఎంత కష్టాలు వచ్చినా పాతాళానికి వెళ్ళే ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో మన నిర్ణయాలు ఏదో ప్రాజెక్ట్ చేయటం, పిచ్చి ప్రాజెక్ట్, దాంట్లో డబ్బులు పోవటం. మీరు ఇంపార్టెంటా డబ్బు ఇంపార్టెంటా? మీరు ఇంపార్టెంట్, మీ హెల్త్ ఇంపార్టెంటా డబ్బు ఇంపార్టెంటా? మీ హెల్త్ ఇంపార్టెంట్ అని నాకు చెప్పి అసలు ఎవ్వరు ఉండరు అట్లా. 24/7 నేను ఇప్పుడు కూడా బెట్టు కడుతున్నా. రాత్రి 3ంటికి నిద్ర లేపి సరస్వతి కొంచెం నాకు ఏదైనా తినాలి ఉంది అని చెప్పాను అనుకోండి, లేచాలి చేసేస్తాను. నాకు ఏదైనా కావాలనుకుంటే అసలు తన దగ్గర ఏ చీరలు ఉన్నాయి, ఏ చీరలు లేవు, ఏ డబ్బులు ఉంటాయి ఉండవు, ఇవేమీ అసలు తనకి లెక్క ఉండదు. నన్ను ఏ గిఫ్ట్ అడగల. మేము లాస్ట్ ఇద్దరం కలిసి హాలిడే వెళ్ళి 2001లో వెళ్ళాం, సౌత్ ఇండియా 2001లో. మరి హాలిడే ఎప్పుడంటే ఇద్దరం కలిసి పనిచేస్తాం. ఇప్పుడు వైజాగ్ పిలుస్తారు, బాంబే వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఆఫీస్ పని మీద తోడుగా వెళ్తాం తప్ప హాలిడే అని తీసుకెళ్ళా. ఎవరైనా ఊరుకుంటారండి? మీరైతే ఊరుకుంటారు, మీ ఆయన్ని మీరు. కాబట్టి సరస్వతి అంటే నాకు ఇష్టం. ఆనందం వెతుక్కోవాలి. మీరు ఎలా ఊరుకుంటున్నారండి అసలు? ఇప్పుడు చెప్తున్నా కదా, ఉన్న దాంట్లోంచి ఆనందం వెతుక్కోవాలి. వెన్ యు నో ద ఫ్యాక్ట్. కాదండి, ఒక విషయం ఎంత ఉంటే అంత. అలా కాదండి, హస్బెండ్ కొంచెం ప్రాబ్లం లో ఉన్నారు, ఆయన దగ్గర ఏదో మనీ కోసం కొంచెం అవస్థ పడుతున్నారు. నా దగ్గర ఒక ఏదో నగు ఉందో లేకపోతే ఒక పట్టు చీర ఉందో, ఆయన కష్టంలో ఉండి ఆయన ప్రెషర్ పడుతుంటే నేను ఇక్కడ అలంకరించుకుని తిరగగలనా? సింపుల్ క్వశ్చన్. సో నేను ఇంకేమైనా చేయగలనా? ఇది తీసి ఇచ్చేద్దాం ఆయనకి, ఆయనకి ఏదైనా ప్రాబ్లంకి ఆయనకి సొల్యూషన్ వస్తుందా? అట్లా కొన్ని వందల సార్లు టైపులో నేను ఆలోచిస్తాను తప్ప అందులో నాకు ఆనందం ఉంది. ఇప్పుడు మీకు ఎందులో కొంతమందికి ఆయన అన్నట్టు దుబాయ్కి వెళ్తేనో లేకపోతే ఇంకెక్కడికి వెళ్తేనో ఆనందం ఉంటుందేమో, నాకు ఇందులో ఆనందం ఉంది. ఆయన ఆనందం నా ఆనందంగా చేసుకున్నాను కాబట్టి నాకు ఇంకా ప్రాబ్లమే లేదు ఎక్కడ. నాకు ఎప్పుడు నాకేం నా జీవితానికి కంపాస్ GPS సరస్వతి. అలా ఏం లేదండి, మాకు కూడా ఎప్పుడైనా, ఇప్పుడు మనుషులం కదా, ఎస్పెషల్లీ విమెన్, కొంచెం ఒక్కోసారి డిస్టర్బెన్సెస్ వస్తాయి, డిప్రెషన్ వస్తుంది, వాక్యూమ్ వస్తుంది. ఇట్ ఈస్ క్వైట్ కామన్ కదా విమెన్ లో ఎస్పెషల్లీ. అప్పుడు కూడా ఆయన ఒక బ్రదర్ లా, ఒక ఫాదర్ లా నన్నట్లా గార్డ్ చేస్తారు. ఆ ½ అవర్ 1 అవర్ ఒక మా అమ్మాయిని ఎలా చూసుకుంటారో నన్ను అలా చూసుకుంటారు. సో నాకేం ప్రాబ్లం, మాకు పెళ్ళై వచ్చిన తర్వాత మా అమ్మని నేను మిస్ అవ్వకుండా ఆయన చూసుకున్నారు. బికాస్ వాళ్ళు ఊర్లోనే ఉంటారు, నేను కనిపిస్తూ ఉంటాను. కాకపోతే అలాంటి తేడా లేకుండా నాకు ఉన్నప్పుడు నేను ఇంకా దేనికోసం, పెళ్లి కాకముందు 21 ఏళ్ళు అమ్మా నాన్న దగ్గర పెరిగి 36 ఏళ్ళు నా దగ్గర. అలాగా అంటే ఆయన చెప్పినట్టు బెస్ట్ ఫ్రెండ్స్. మొన్న కూడా అడిగారు అసలు పెళ్ళంటే ఏంటని ఎవరో అడిగితే చెప్పాను అనమాట. ఇట్స్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్. ఒక స్పౌస్ ట్రూ ఫ్రెండ్. మన కాలేజ్లో, స్కూల్లో, అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మనతో లాస్ట్ బ్రెత్ దాకా వచ్చే ఫ్రెండ్ మన లైఫ్ పార్ట్నరే కదా. సో అది మేము ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఇందాక నేను ఫైనల్ అన్నాను, కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీరు తిట్టినా సరే. ఫైనల్ కాదా? సరస్వతి గారిని క్వశ్చన్ అడుగుతాను. ఫైనల్లీ ఫైనల్, ఇది ఫైనల్, ఫైనల్లీ ఫైనల్ టైం ఫైనల్. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, లైఫ్ లో చాలా ఒడిదుడుకులు చూసాము అని. అలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి? చాలా బాధపడతాం, మనుషులం కదా, బాధపడతాం, కానీ అధైర్యపడలే. ఎప్పుడు ఒక హోప్తోనే ఉన్నాం, హోప్తోనే. అది నాకు, నేను ఫస్ట్ గౌరవపరంగా మా గురువు గారిని నేను దండం పెట్టుకుంటా. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు, ఆయన మాకు 13 ఏళ్ల నుంచి ఆయనని మేము ఫాలో అవుతున్నాం. అంతకుముందు మరి పరోక్షంగా ఫాలో అయి ఉంటాం తెలీదు, బట్ కాన్ఫిడెన్స్ నింపారు. ఎప్పుడు ఒకళ్ళు ఎవరో చెప్పారు మాకు, అమ్మ అష్టలక్ష్మిలో అన్ని లక్ష్ములు వెళ్ళిపోయినా ధైర్యలక్ష్మి మాత్రం కోల్పోకుండా ఉండాలి, ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్ములు మళ్ళీ తిరిగి వస్తాయని. అది కోల్పోలే ఇద్దరం. హోప్ అంతే. ఒకళ్ళు డిమోటివేట్ అవుతుంటే మరి ఇంకొకళ్ళం పక్క నుంచి ఏం కాదులే రేపు అవుతుందిలే అనుకోవడం. మేమిద్దరం ఎప్పుడైనా కొంచెం అలా లో ఉన్నప్పుడు మా ఇద్దరు పిల్లలు మమ్మల్ని సపోర్ట్ చేయడం, మేము నలుగురం అలాగా ఒకళ్ళకొకళ్ళు అలా సపోర్ట్ చేసుకుని వచ్చాను తప్ప ఇప్పుడేదో బయటకు వచ్చేసాము అట్లా అని కాదు. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎంత కష్టం వచ్చినా సరే ఇలాగే ఉంటాం.
మేము నవ్వుతూ ఉంటాం, వీలైనంత వరకు పక్క వాళ్ళని నవ్విస్తూ ఉంటాం. మేము మంచిగా ఉంటాం, పక్క వాళ్ళకి మంచి జరగాలని చూస్తాం. మా బతుకు మేము బతుకుతాం, పక్కవాడి బతుకులో వేలు పెట్టి వేలు కేడకం. వాళ్ళ బతుకు వాళ్ళని బతకనిస్తారు. మీ బతుకు మీదే, మా బతుకు మాదే. చాలా నేర్పించిందమ్మా లైఫ్, మాకు చాలా లెసన్స్ నేర్పించింది. కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ప్రపంచం, కొంచెం మనం కొంచెం బెటర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది ప్రపంచం, అన్నీ నేర్పించింది జీవితం. అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా బతకడం నేర్చుకున్నాం. సో ఇలానే సంతోషంగా ఎనర్జెటిక్గా నిండు నూరేళ్ళు బతకాలి, బతికిస్తూ ఉండాలి. మీ ఎంటర్టైన్మెంట్తో మీరు సినిమాల్లో ఇంకా వెండితెర మీద చాలా చాలా క్యారెక్టర్స్లో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ Thanks టైం అమ్మా. ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చాలాసేపు హాయిగా ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టు మాట్లాడింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. Thanks మీ అమ్మా. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. థ్యాంక్ Thank యూ you వెరీ so మచ్. much.